నాకు అనిపిస్తోంది ఈ ఆవేశంలో ఇట్లాంటి సినిమాలు బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో లైన్లో 10 సినిమాలు వస్తే భారతదేశంలో సనాతన ధర్మం సెటరైట్ అయిపోతుంది మిత్రులారా. నాకు అంత పెద్ద హోప్ ఉంది. సెటరైట్ అయిపోతుంది. మేము ఖచ్చితంగా హిందువులం, సనాతన ధర్మ బంధువులం అని మనం కరెక్ట్గా చెప్పుకోగలం. అంతటి విశేషమైన ఈ సినిమాలో నాకు భగవద్గీత శ్లోకాలు, నేను ఇంత ఆవేశంగా గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే సనాతన ధర్మానికి దెబ్బ తగిలితే నేను ఊరుకోలేను. ఎందుకంటే ఐ హ్యావ్ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు ప్రాపగేట్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత త్రూ అవుట్ ది వరల్డ్. ప్రపంచానికి భగవద్గీత సారాంశాన్ని స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించబడడానికి భగవద్గీత ప్రచారమే నా జీవితంగా మలుచుకున్న వ్యక్తిగా బాధ్యతగా ఈ వేదిక మీద నేను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, భగవద్గీత శ్లోకాలు నా చేత ఈ సినిమాలో ఒక కీలకమైన సందర్భం కోసం నా చేత పాడించినందుకు ముఖ్యంగా తమన్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై బాలయ్య, జై బాలయ్య. ఇందాక ఒక పాటలో